బ్లూపర్స్ ఈ వీడియోలో. హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేది చూడబోతున్నాము. సో నా బ్యాగ్ లో ఏమేమి పెట్టుకుంటానో మీకు అన్ని చూపిస్తాను. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ విషయంకి వస్తే నేను హౌట్ సాస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఎస్పెషలీ నాకు ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ మనము ఏ అవుట్ఫిట్ పైన మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది టోట్ బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇలా ఇది ఒకటే కాకుండా మనకి దీంతో పాటు ఒక చిన్న పర్స్ లాగా వస్తుంది. సో అది కూడా చూపిస్తాను. సో ఇలా మనకి ఒక మినీ బ్యాగ్ లాగా వస్తుంది. ఈ రెండు కలిపి నేను తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఈ బ్యాగ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ల్యాప్టాప్ ఈజీగా దీంట్లో ఫిట్ అయిపోతుంది. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బుక్స్ కూడా ఈజీగా ఇందులో ఫిట్ అవుతాయి. అండ్ ఇందులో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే లోపల కంపార్ట్మెంట్స్ ఏమీ లేవు. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుందంటే లోపల మొత్తం ఒకటే ఉంటుంది, అదొక్కటే. బట్ మిగతా అంతా చాలా బాగుంటుంది. లెదర్ అనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇక మనం ఈ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. నా టోటల్ స్క్రాప్ అయితే మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చాలా మంది అమ్మాయిలు జస్ట్ స్లింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయిలకి అన్నాక బేసిక్ గా కొన్ని ప్రోడక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ ప్రోడక్ట్స్ అన్ని నేను ఈ బ్యాగ్ లో అయితే చూపిస్తాను. సో మీరు ఒకవేళ స్లింగ్ బ్యాగ్ అలాంటిది ఏదైనా క్యారీ చేస్తున్నా అందులో ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ ఫిట్ అయితే అదే క్యారీ చేయండి. బట్ ఇలాంటి బ్యాగ్ ఉంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అనేవి అన్ని పర్ఫెక్ట్ గా కూడా సెట్ అవుతాయి. అమ్మాయిలకి ఈ ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ నేను నా ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. సో ఇందులో స్టఫ్ అయితే చాలానే ఉంది, అవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఈ బ్యాగ్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాము, ఎందుకంటే నా మేకప్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇందులోనే ఉంటుంది. సో మీరు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు కదా నేను ఏవేవి క్యారీ చేస్తాను అని చెప్పి. సో లాస్ట్ లో దీని గురించి మాట్లాడుకున్నాము. సో ఫస్ట్ లోపల ఉన్న ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను వెట్ వైప్స్ అనేది క్యారీ చేస్తూ ఉంటాను. సో మమా ఎర్త్ నుంచి మిసెలర్ జెంటల్ మేకప్ రిమూవింగ్ వైప్స్ అయితే నేను తీసుకువెళ్తున్నాను. ఇది ఎందుకంటే మనకి వెట్ వైప్స్ లాగా యూజ్ అవుతుంది. అలానే ఒకవేళ నేను మేకప్ వేసుకున్నప్పుడు మేకప్ ని కూడా ఇది ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అనమాట. నార్మల్ వెట్ వైప్స్ అనేది మేకప్ ని ప్రాపర్ గా రిమూవ్ చేయవు. బట్ ఇది మిసెలర్ కాబట్టి ఈ వెట్ వైప్స్ అనేది మేకప్ ని కూడా రిమూవ్ చేస్తుంది. సో ట్రావెలింగ్ కి ఇది చాలా బాగా కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్పి నేను దీన్ని అయితే ట్రావెలింగ్ దాంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ కీ ఉంది. నాకు ఏంటంటే ఈజీగా కోల్డ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు ఎలా ఉంటుందో నేనే చెప్పలేను. సో అందుకు ఒక హ్యాండ్ కీ కూడా క్యారీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెట్స్ ఉన్నాయి. సో ఇది ఎందుకంటే నేను నార్మల్గా ఒకవేళ ఎడిటింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటే ఎక్కువ అవర్స్లో అప్పుడు బ్లూ కట్ స్పెట్స్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ గ్లాసెస్. అఫ్ కోర్స్ సన్ గ్లాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో నాకు సన్ గ్లాసెస్ అనేది చాలా ఇష్టం. సో సన్ గ్లాసెస్ కూడా క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ నా బ్యాగ్ లో స్నాక్స్ కూడా ఉందన్నమాట. సో ఇది ఓరియో బిస్కెట్. ఒకవేళ లాంగ్ జర్నీ వెళ్ళినా లేదా ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆకలి వేస్తే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో మనం ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేసే పని లేదు, అక్కడే హ్యాపీగా దీన్ని తినేయచ్చు. సో ఇదైతే ఉంది ఒక ఓరియో బిస్కెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్ ఉంది. సో శానిటైజర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ శానిటైజర్స్ అనేది చాలా యూజ్ చేస్తున్నాం కదా. సో నా హ్యాండ్స్ ఏంటంటే చాలా స్వెటీగా ఉంటాయి అనమాట. సో శానిటైజర్తో నేను క్లీన్ చేసుకొని ఫుడ్ ఒకవేళ తినాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో శానిటైజర్ బాటిల్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఒక స్క్రంచీ కూడా ఉంది. అందరు అమ్మాయిలకి రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని ఉన్నా సరిపోదు కదా. సో నా దగ్గర కూడా ఒక స్క్రంచీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సెరమ్ అయితే ఉంది. ఒకవేళ ఫ్రిజ్ ఎక్కువ అయిపోతే ఈ హెయిర్ సెరమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మాస్క్ ఉంది అలానే. సో నా మాస్క్ అనేది కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. డస్ట్ నుంచి అలా పొల్యూషన్ ఒకవేళ ఎక్కువ ఉన్నా నేను మాస్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. సో మాస్క్ అనేది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఫోన్స్ ఉంది. సో ఒకవేళ ట్రావెలింగ్ కి ఎక్కువసేపు మనము వెళ్తున్నాము, ఎక్కువ డిస్టెన్స్ ఉంది అంటే అఫ్ కోర్స్ హెడ్ ఫోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మ్యూజిక్ లేకపోతే ట్రావెలింగ్ అనేది అసలు కుదరని పని. అండ్ నెక్స్ట్ ఒక స్కార్ఫ్ కూడా ఉంది. సో ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఈ స్కార్ఫ్ని అలానే పెట్టుకున్నాను. ఎప్పుడు మనకి అవసరం ఉంటుందో తెలియదు కదా. సో ఒక స్కార్ఫ్ కూడా నా బ్యాగ్లో ఎప్పుడు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక క్లచ్ ఉంది. అండ్ నెక్స్ట్ లిప్ బామ్. సో లిప్ బామ్ నా ఫేవరెట్ అనమాట. మేకప్ ఉన్నా లేకపోయినా లిప్ బామ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో లిప్ బామ్ అనేది ఖచ్చితంగా నా బ్యాగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర ఎన్ని క్లిప్స్ ఉన్నా ఇది కరెక్ట్ టైంకి అస్సలు దొరకవు కదా. సో ఇవి ఒకటి బ్యాగ్లో వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పనికి వస్తుంది ఎమర్జెన్సీ పర్పస్ అని. సో నెక్స్ట్ నా ఫేవరెట్ లిప్స్టిక్ అయితే ఉంది. ఇది మేబ్లిన్ లిప్స్టిక్. సో ఇది వచ్చేసి ఇన్ ద షేడ్
టచ్ ఆఫ్ స్పైస్ అనమాట. సో ఇది చాలా చాలా బాగుంటుంది. మౌ షేడ్ నాకు అండ్ మా అక్కకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది బ్యాగ్లో అయితే ఎప్పుడూ ఉంటుంది. నా ఫేవరెట్ షేడ్. మీకు కావాలంటే దీన్ని ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ పెద్ద బ్యాగ్లో ఈ బ్యాగ్ కాకుండా ఇంకొక బ్యాగ్ కూడా ఉంది. ఇది దీనికి రాలేదు, ఇది ఒక్కటే దీనికి వచ్చిందనమాట. ఈ టోట్ బ్యాగ్కి ఇది నేను సపరేట్గా తీసుకున్నాను. సో ఇందులో ఏమున్నాయంటే, సో ఫస్ట్ శానిటరీ నాప్కిన్స్ 2 ఉన్నాయి. ఒకటి నాకి అండ్ ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి నా దగ్గర ఎక్స్ట్రా ఒకటి ఎప్పుడూ ఉంటుంది. సో శానిటరీ నాప్కిన్స్ అనేది ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను. సో మీరు ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి పెట్టుకోలేదంటే మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి శానిటరీ నాప్కిన్స్ అనేది మీ బ్యాగ్లో క్యారీ చేస్తే మీకే బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక ప్యాంటీ లైనర్ కూడా ఉంది. సో ప్యాంటీ లైనర్స్ పైన నేను ఒక వీడియోలో చెప్పాను అనమాట. మీరు ఇప్పటి వరకు ఆ వీడియో చూడలేదంటే నేను ఐకార్డ్లో ఇస్తాను. ఆ వీడియోలో చెప్పాను నేను ప్యాంటీ లైనర్స్ దేనికి యూజ్ చేస్తారని చెప్పి. సో ఆ వీడియోని కూడా చెక్ చేయండి, ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పేపర్స్ ఉన్నాయి. సో టిష్యూ పేపర్స్ వల్ల మనకి చాలా చాలా యూజెసే ఉన్నాయి. నేను చెప్పాను కదా నా హ్యాండ్స్ ఎప్పుడు స్వెట్టీగా ఉంటాయని చెప్పి. సో అది క్లీన్ చేసుకోవడానికి లేదా డ్రై చేసుకోవడానికి నేను ఈ టిష్యూ పేపర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మనము బయట ఎక్కడైనా ఫుడ్ తిన్నప్పుడు ఏం లేదు అంటే మనం ఈ టిష్యూ పేపర్స్తో నీట్గా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ టిష్యూ పేపర్స్ వల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి. సో మీ బ్యాగ్లో ఖచ్చితంగా టిష్యూ పేపర్స్ కూడా క్యారీ చేయండి. సో ఇవన్నీ నేను సపరేట్గా ఈ చిన్న బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను, ఈ 3. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్యాగ్ కూడా ఉంది అందులోనే. సో ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళు ఇచ్చారనమాట పిఆర్ ప్యాకేజింగ్లో. నాకు చాలా క్యూట్గా అనిపించి నేను దీన్ని వాడుతున్నాను. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయో చూపిస్తాను. బ్యాగ్లో ఫస్ట్ ఈ లూజ్ మోషన్ టాబ్లెట్స్ అనేది ఉన్నాయి. సో మనం ఎప్పుడు ఎలా ఉంటుంది, మన స్టమక్ ఎప్పుడు అప్సెట్ అవుతుందో తెలియదు కదా. సో ఈ లూజ్ మోషన్ టాబ్లెట్ కూడా నేను ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ ఫోన్స్కి ఇది ఉంటుంది కదా స్టార్టింగ్లో అది. సో అది ఒక ఎక్స్ట్రా పేర్ అయితే పెట్టుకున్నాను, ఒకవేళ అది పోతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్స్ ఉంది ఇది. సో ఇది ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక నాకు కోల్డ్ ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు అని చెప్పి. సో ఎమర్జెన్సీ పర్పస్ కోసం దీన్ని అయితే నేను ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఇది నా వెనకాలే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, హెడ్ ఏక్ ట్యాబ్లెట్స్. అండ్ నెక్స్ట్ మా మమ్మీ కోసం చాలా చాక్లెట్స్ ఉన్నాయి. చిన్నపిల్లల్లాగా ఎప్పుడు చాక్లెట్స్ తింటూ ఉంటుంది. సో తన కోసం ఈ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మినీ పర్ఫ్యూమ్స్ని అయితే నేను క్యారీ చేస్తూ ఉంటాను. ఇందులో మనకి 3 ఫ్రేగ్రెన్సెస్ వస్తాయన్నమాట. సో నాకు ఎప్పుడు ఏది నచ్చితే దాన్ని అయితే నేను స్ప్రే చేసుకుంటాను. ఇన్స్టెంట్గా ఫ్రెష్గా అనిపించాలి అంటే ఒకవేళ ఎక్కువసేపు ట్రావెలింగ్ చేసినా కొంచెం మనము అంటే కొంచెం డల్ అయినట్టు లేదా కొంచెం టయర్డ్ అయినట్టు అనిపిస్తుంటుంది కదా. సో అలా ఫ్రెష్గా ఫీల్ అవ్వాలంటే నేను పర్ఫ్యూమ్స్ అనేది ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉంటాను. పర్ఫ్యూమ్స్ ఇందులో ఏవేవి ఉంటాయంటే ఫస్ట్ వెనిలా, స్మోకింగ్ వెనిలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనిలా వైబ్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చి ఎవ్రీథింగ్ ప్లమ్ ఉంది. సో ఈ 3 ఉంటాయన్నమాట. సో నా ఫేవరెట్ వచ్చేసి ఈ స్మోకింగ్ వెనిలా, చాలా చాలా స్వీట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ నేను దాన్నే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది అన్నమాట. మీకు కూడా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రావెలింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒక బాడీ లోషన్ కూడా ఉంటుంది. ఎప్పుడు నాకు ఎక్కువ డ్రైగా అనిపిస్తే నేను దీన్ని అయితే అప్లై చేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక శానిటైజర్ అయితే ఉంది. సో శానిటైజర్ నేను ఎందుకు యూజ్ చేస్తానని చెప్పాను కదా ఇందాక. అండ్ నెక్స్ట్ ఇందులో మళ్ళీ ప్యాంటీ లైనర్ ఇంకొకటి ఉంది. అండ్ మళ్ళీ ఒక చిన్న క్లచ్ కూడా ఉంది, చాలా క్యూట్గా ఉంటుంది క్లచ్, నా ఫేవరెట్ క్లచ్ ఇది. అండ్ నెక్స్ట్ మళ్ళీ రబ్బర్ బ్యాండ్ ఉంది. సో రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని ఉన్నా మనకి సరిపోదు కదా. అండ్ మళ్ళీ క్లిప్స్ ఉన్నాయి. అండ్ సేఫ్టీ పిన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో సేఫ్టీ పిన్స్ అనేది మనకి చాలా చాలా యూజ్ అవుతాయి. ఎప్పుడు ఎలా అని చెప్పలేము, బట్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో సేఫ్టీ పిన్స్ కూడా నేను క్యారీ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్లో వచ్చేసి పెప్పర్ స్ప్రే అనేది ఉంది. సో పెప్పర్ స్ప్రే అమ్మాయిలకి ఎంత ఇంపార్టెంటో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో ఇప్పటి వరకు మీరు పెప్పర్ స్ప్రే పైన ఇన్వెస్ట్ చేయలేదంటే ఫస్ట్ వెళ్ళి పెప్పర్ స్ప్రే పైన ఇన్వెస్ట్ చేసి తీసుకోండి. సో పెప్పర్ స్ప్రే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు లేదా ఆఫీస్ వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ మనం ఇంటి నుంచి బయటికి ఎక్కడ వెళ్ళినా పెప్పర్ స్ప్రే అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో పెప్పర్ స్ప్రే అనేది ఖచ్చితంగా నా బ్యాగ్లో ఉంటుంది, ఏది ఉన్నా లేకపోయినా. సో మీరు కూడా ఖచ్చితంగా పెప్పర్ స్ప్రేని క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్ ఉంది. అండ్ ఒక బుక్ అండ్ పెన్ అనమాట. సో బుక్ ఎందుకు ఉంది అంటే నాకు ర్యాండమ్గా ట్రావెలింగ్ చేసేటప్పుడు లేదా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా నాకు ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట, వీడియో ఐడియాస్. సో అవన్నీ నేను గుర్తు పెట్టుకోలేను. కోర్స్ నాకు తెలిసి నేను గుర్తు పెట్టుకోలేను. నేను ప్లేస్కి రీచ్ అయ్యే ముందే నాకు ఆ మైండ్లో ఉన్న థాట్స్ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైనా గుర్తొస్తే ఖచ్చితంగా ఇందులో నోట్ చేసుకుంటాను. అందుకోసం ఒక పెన్ అండ్ ఒక చిన్న బుక్ అనమాట.
అండ్ నెక్స్ట్ వాలెట్ అయితే ఉంది. ఈ వాలెట్లో ఏముందో కూడా చూపిస్తాను. సో ఈ వాలెట్లో ఫస్ట్ వచ్చేసి నా చిన్నప్పుడు ఫోటో ఉంది, చూపినది నేను. అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ ఉంది, ఆ తర్వాత డెబిట్ కార్డ్ మమ్మీది ఉంది, నాది కూడా ఉంది. సో ఆ రెండు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చేంజ్ ఉంది. అఫ్ కోర్స్ మనకి చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఇదేదో స్టాంప్ కూడా ఉంది. అండ్ అఫ్ కోర్స్ కొంచెం క్యాష్ అనేది ఉంది. అండ్ అంతే, ఇంతకు మించి ఈ వాలెట్లో అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు మనము ఈ బ్యాగ్ గురించి మాట్లాడుకుందాము. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు చూపించడానికి నా ట్రావెలింగ్ స్టఫ్. సో ఫస్ట్ వచ్చేసి సన్ స్టిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రీఅప్లికేషన్ కోసం. సో ఒక సన్ స్టిక్ అయితే ఎప్పుడు నేను క్యారీ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి SPF ఉన్న లిప్ బామ్. సో లిప్ బామ్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమున్నా లేకపోయినా లిప్ బామ్ అనేది నాకు ఫస్ట్ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి SPF ఉంది అండ్ టింటెడ్ లిప్ బామ్ అనమాట. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. చూడండి షేడ్ ఎంత క్యూట్ గా ఉంటుందో. అండ్ నేను చాలా వరకు వీడియోస్ లో కూడా దీన్ని అప్లై చేసుకున్నాను. నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారనమాట. సో మీకు కావాలంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది లిప్ బామ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉంది. సో ఆఫ్ కోర్స్ అమ్మాయిలు అన్నాక స్టిక్కర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను కూడా దీన్ని క్యారీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కదా. సో ఇది నేను యూజ్ చేస్తాను. ఒకవేళ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కావాలంటే కూడా నేను దీన్ని వాళ్ళకి ఇస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజర్ ఉంది. ఒకవేళ నా ఫేస్ ఎక్కువ డ్రై అయిపోతే ట్రావెలింగ్ అప్పుడు కానీ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు సో ఈ మాయిశ్చరైజర్ అనేది నేను అప్లై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పౌడర్ పఫ్ ఉంది. సో నేను రీసెంట్గానే దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదేంటంటే టచ్అప్స్కి చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్ క్రయాన్, నా ఫేవరెట్ షేడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి నేను వేసుకున్నా నా స్కిన్ టోన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో అండ్ నాకు చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది లిప్ షేడ్ అని చెప్పి. సో నా ఫేవరెట్ షేడ్ ఇది. సో నార్మల్గా నేను ఏంటంటే ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు అంతగా మేకప్ ప్రిఫర్ చేయను అనమాట. లిప్స్టిక్ అనేది నేను ఖచ్చితంగా అప్లై చేసుకుంటాను. సో అలాంటి టైంలో నాకు ఇలా లిప్స్టిక్స్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఈ లిప్స్టిక్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళది ఐ షాడో స్టిక్ పెట్టుకున్నాను. ఒకవేళ నాకు ఎప్పుడైనా మేకప్ వేసుకోవాలి అనే మూడ్ ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేకప్ అనేది వేసుకుంటూ ఉంటాను. సో ఇది మనకి ఐ షాడో స్టిక్ అనమాట. ఇటుపక్క పింక్ వస్తుంది అండ్ ఇటుపక్క వచ్చేసి మనకి షిమ్మర్స్ వస్తాయి అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా బేసిక్ అనమాట. ఇది బాగుంటుంది, మీకు కావాలంటే కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లిప్ బామ్ ఉంది. ఇది నైకా వాళ్ళది. వచ్చేసి బాడీ లోషన్, మళ్ళీ ప్లమ్ నుంచి బాడీ లోషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లిప్స్టిక్ ఉంది. ఇది కొంచెం రెడ్ షేడ్ అనమాట. నాకు ఎప్పుడు ఏ షేడ్ అప్లై చేసుకోవాలనిపిస్తే ఆ షేడ్ని అప్లై చేసుకుంటాను. సో సూపర్ బ్రైట్ రెడ్ షేడ్ ఇది, మమ్మా ఎర్త్ లిప్స్టిక్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీసీ క్రీమ్ని క్యారీ చేస్తూ ఉంటాను నేను. ఒకవేళ నేను చెప్పాను కదా ఇందాక మేకప్ వేసుకోవాలి అంటే నేను మోస్ట్లీ ఫౌండేషన్ అనేది ప్రిఫర్ చేయను. సో ఇలాంటి లైట్ వెయిట్ సీసీ క్రీమ్ లేదా బీబీ క్రీమ్స్ అనేది వేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంపాక్ట్ పౌడర్ షుగర్ నుంచి తీసుకున్నాను. సో నేను నార్మల్గా ఒకవేళ మేకప్ వేసుకోకపోయినా కొంచెం మ్యాట్ ఫినిష్ రావాలి, కొంచెం కవరేజ్ కావాలి అంటే ఈ షుగర్ కాంపాక్ట్ పౌడర్ని అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ షుగర్ నుంచి లూజ్ పౌడర్ కూడా ఉంది. ఇది మోస్ట్లీ మా అక్క యూజ్ చేస్తూ ఉంటుంది, సో తన కోసం ఇది. అండ్ నెక్స్ట్ కొన్ని కాటన్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మేకప్ రిమూవ్ చేయడానికి ఆ వెట్ వైప్స్ లేకపోతే ఇది యూజ్ చేస్తూ ఉంటాను. సో మేకప్ రిమూవింగ్ చేసుకోవడానికి ప్లమ్ వాళ్ళది నేను క్లెన్జింగ్ బామ్ని అయితే యూజ్ చేస్తాను. సో దీన్ని యూజ్ చేసి కాటన్ ప్యాడ్తో రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో కొన్నిసార్లు ఏంటంటే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాను, లేదా ఇయర్ రింగ్స్ అనేది మోస్ట్లీ నేను ఆర్టిఫిషియల్ వే వేసుకుంటూ ఉంటాను. అవి విరిగిపోయినా లేదా అవి ఎక్కడైనా పడిపోయినా ఇవి కొంచెం ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఉంటాయని చెప్పి నేను ఇయర్ రింగ్స్ని కూడా క్యారీ చేస్తూ ఉంటాను. ఇవి నేను అసలు యూజ్ కూడా చేయలేదు, వీటికి కలర్ కూడా వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ షుగర్ వాళ్ళది ఐలైనర్ అయితే ఉంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ మస్కారా ఉంది. సో ఆబ్వియస్లీ మస్కారా నా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి మళ్ళీ న్యూడ్ కలర్ లిప్స్టిక్ ఉంది. సో ఎప్పుడైనా న్యూడ్ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలి అని అనిపిస్తే ఈ న్యూడ్ లిప్స్టిక్ని అయితే అప్లై చేసుకుంటాను. సో ఈ బ్యాగ్లో ఉన్నవి అన్నీ చూపించేశాను. సో ఈ బ్యాగ్లో ఉన్నవి కూడా అన్నీ చూపించేశాను. సో మోస్ట్లీ నేను ఇవి క్యారీ చేస్తూ ఉంటాను అనమాట, ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ లేదా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ. సో మోస్ట్లీ నేను ఈ ప్రోడక్ట్స్ అనేది క్యారీ చేస్తూ ఉంటాను. సో నాకు ఇవి
చాలా వరకు సరిపోతాయి అనమాట. సో బేసిక్గా ఇవే ఉంటాయి. మీరు ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా క్యారీ చేస్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో అవి హెల్ప్ఫుల్గా ఉంటే నేను కూడా క్యారీ చేస్తాను అండ్ చాలా మందికి కూడా యూజ్ అవుతుంది కదా. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఫస్ట్ ఈ బ్యాగ్ లో ఇమోషన్ సౌండ్ రాలేదే. సౌండ్ రాక డోర్ తుమ్ముతారా? బయట పోయి చీరుకో, కూర్చొని సైడ్ ఎఫెక్ట్లు ఇస్తాను కూర్చొని అప్పటి నుంచి. ఇదొకటి బయట ఈ వెట్ వైప్స్ తో నేను రిమూవ్ చేస్తాను. నవ్వించద్దు, నువ్వు ఇంచేస్తాను, లేసుకో. దానికోసం ఈ లేవాడు.